సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. మరి గడిచినటువంటి దినాల్లో చాలా చక్కటి విషయాలను వింటూ వస్తున్నాం. అయితే వినేటువంటి మాటల వల్ల మనకి ఎంతబట్టికి అభివృద్ధి పొందుతున్నాము లేదా అనేటువంటిది మనము గమనించాలి. ఎందుకంటే ఈ విషయాలను ఆలోచన చేస్తే విన్నటువంటి మాటల ద్వారాగా మన ఆత్మీయ జీవితము బలపడాలి. ఏం పడాలంట? ఆత్మీయ జీవితము బలపడాలి, కుంటి పడకూడదు. మీరు పొలాలకు వెళ్తున్నారు కదా, సరే సంవత్సరం అంటే ప్రారంభమే. ప్రతి సంవత్సరం మీరు ఒకే పొలానికి చాలాసార్లు వెళ్తారు, కాయలు కోసి అంతబట్టికి, పత్తి తీసి అంతబట్టికి. మొదట్లో వెళ్ళినప్పుడు విత్తనం వేస్తారు, మొక్కలప్పుడు కలుపు తీస్తారు. అలాగనే ఉంటుందా? పెరుగుతుంది. అది ఎన్ని నెలలకి? పత్తి ఎన్ని నెలలకి? మిరపతోట ఎన్ని నెలలకి? ఏమండి, 4 లేక 6 నెలలకి అది కంప్లీట్గా పెరుగుతుంది అన్నమాట. సమృద్ధి అయినటువంటి దేవుని వస్తుంటుంది. అదేవిధంగా మనం ఎన్ని సంవత్సరాల బట్టి, ఎన్ని నెలలు బట్టి వాక్యం వింటున్నాం. ఎన్ని సంవత్సరాలు బట్టి, ఎన్ని నెలలు బట్టి వాక్యం వింటున్నాం. మరి మనం ఒక 4 నుంచి 6 నెలల్లోపు చూస్తున్నప్పుడు అవి మంచి విత్తనముగా ఉన్నది ఒక చెట్టు అయ్యి మంచి ఫలాన్ని ఇస్తుంది. మొక్కగా ఉన్నది సైతం ఒక చెట్టుగా వచ్చి మంచి ఫలాన్ని ఇస్తుంది, మనకు లాభం వస్తుంది. అదే మన వ్యవసాయముగా, అదే మన జీవనంగా మనం చేస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో కూడా వాక్యం విని వెళుతున్నటువంటి మనకి దేవుని యొక్క దీవెన, పోషణ, సమృద్ధి అనేటువంటిది మనకు కలగాలి. దినదినము నెలకొక రకంగా, 2 నెలలకు ఒక రకంగా, 3 నెలలకు ఒక రకంగా, సంవత్సరానికి ఒక రకంగా ఆత్మీయతలో బలపడేటువంటి వారుగా సీనియర్స్ కావాలి, కానీ జూనియర్స్గా ఉండకూడదు. ఎలా ఉండకూడదంట? మనకు నూతనంగా ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సువార్త చెప్పే స్టేజ్లోకి మనం వెళ్ళాలి. ఒక సంవత్సరం తిరిగే లోపల ఎలాగున్నావురా బాబు అంటే, సంవత్సరం కాదు 2 సంవత్సరాలు గడిచినా మనకి ఎవరైనా సువార్త చెబితే వినే స్టేజీలో ఉన్నాం. అది ఆత్మీయత ఎదుగుదల కాదు. అలాంటి చెట్టుని దేవుడు ఇష్టపడి 3 సంవత్సరాలు ఫలాలు వెతకడానికి వచ్చిన, కానీ ఫలాలు లేకపోతే దాన్ని ఏం చేశాడంట? నరికివేయమన్నాడు, అంజూరపు చెట్టుని. మన పరిస్థితి అంత దాకా రాదులే, కానీ మనం భయభక్తులు కలిగినటువంటి వారుగా జీవించాలి. అసలు సందేశంలోనికి వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఈరోజు బుధవారం కూడిక. అయితే దేవునికి సన్నిధిలో మనం ఎదిగేటువంటి వారికి ఆశీర్వాదం ఏమిటంట? చాలామందికి ఆశీర్వాదం కావాలని, ఆశీర్వాదం కోసము చాలా ఆశపడుతూ ఉంటాం. నేను ప్రార్థనకి వెళుతున్నాను, ప్రభువుని ఆరాధిస్తున్నాను, నాకు ఆశీర్వాదం కావాలనేది నేనైనా మీరైనా ఎవరైనా ఆశీర్వాదం సహజంగా ఆదివారం కానీ విడిగి సందర్భాల్లో కానీ ఎవరైనా ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక సేవకుడు ప్రభువా వీరిని దీవించయ్యా, ఆశీర్వదించని ప్రార్థన చేస్తాడు, కానీ వీళ్ళు దీవించబాకని చేయడు. అంటే ఆశీర్వాదం అనేది ప్రార్థనలో మొదటిగా కనబడుతుంది మనకు. అది ప్రార్థన ఆమెననే లోపల దీవించు లేక ఆశీర్వదించనే పదం కరెక్ట్గా సేవకున్నట్టుకుంటూ వస్తుంది. మనము కూడా అలాగనే దీవించిన ఆయన ఆశీర్వదించని అడుగుతూ ఉంటాం. అయితే ఈ ఆశీర్వాదము మనకి రావాలి అంటే మనం చేయాల్సినటువంటి 4 పనులు ఉన్నాయి. ఏమున్నాయంట? 4 పనులు ఉన్నాయి. వరి వేసిన, అంటే పల్లెటూరు కాబట్టి ఆ భాష చెప్పుకుంటాం, సిటీ విధానం అయితే ఆ పద్ధతులు వేరుకుంటాయి. ఒక వరే కానీ, పత్తే కానీ, మిరపే కానీ మన చేతికి రావాలంటే పంట ఎన్ని పడాలి? మొదటగా వరి అయితే నాటేయాలి, గింజలు వేసేసి వరి తయారు చేస్తే నాటేయాలి, కలుపులు తీయాలి, ఎన్నోసార్లు దానికి నీళ్లు పెట్టాలి, చాలా బలం మందులు వేయాలి, చాలా ఉంటుంది దానికి. అలాగనే ప్రతి పంటకు అలాగనే ఒక్కసారిగా అవ్వదు కదా. అలాగనే మన ఆత్మీయ జీవితంలో కూడా 4 విషయాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే ఆ వ్యక్తికి ఆశీర్వాదం వస్తుంది. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనము. వాడు యెహోవా ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యమునందును. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు యెహోవా ఆశీర్వాదమునందును. ఎవరి వలన? యెహోవా వలన, అంటే దేవుని వలన ఆశీర్వాదమునందును లేక పొందును అనే మాట. దేవుని వల్ల ఆశీర్వాదం పొందాలంటే పైన 4వ వచనంలో ఒక మాట రాశాడు, చదవండి ఆ మాట కూడా. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే యెహోవా ఆశీర్వాదమునందును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా ఆశీర్వాదమునందును అని బాగానే ఉంది. అయితే తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్యము అంటే నిర్దోషిగా దేవుడే అతన్ని ఎంచుతూ ఉంటాడని కింద 2వ మాట అది. అయితే ఆశీర్వాదము కానీ దేవుని దృష్టికి నిర్దోషులుగా కావాలని మొదటిది వ్యర్థమైన దాటి యందు మనసు పెట్టకూడదు. రెండోది కపటముగా ప్రమాణాలు చేయకూడదు. మూడోది నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. 4వది శుద్ధమైన హృదయము కలిగి ఉండాలి. కొంచెం ఈరోజు లేట్ అవ్వచ్చేమో, 9-10 నిమిషాల లోపు నేను ముగించడం కోసం ఇష్టపడతాను, ఎంత త్వరగా అయితే అంత త్వరగా. ఇక్కడ 4 విషయాల్లో ఈ 4లో అన్ని పాటిస్తున్న వారికి ఆశీర్వాదం వచ్చింది అన్నాడు. అయితే శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే యెహోవా ఆశీర్వాదమునందును ఆఖరి మాట కనబడుతుంది. ఈ శుద్ధమైన హృదయం గురించే ఈ రోజున మనం ధ్యానం చేస్తాం. ఈ 4 విషయాలు రేపు శనివారం కానీ ఆదివారం కానీ మళ్ళీ వచ్చే బుధవారం దాకా ఈ 4 విషయాలు మనం మాట్లాడతాం. దేనికంటే ఒక వచనాన్ని చదివి నెట్టేసుకుని వెళ్ళటం కాదు, కానీ దాని లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. ఈ రోజులు ఎక్కడ చూసినా కూడా ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలే. నేను నిన్న ఒక వీడియోని చూశాను, అందులో సాక్ష్యం చెప్తున్నారు. అది కౌంటర్కి ఒక ఆయన చేసాడు. అది ఎలాంటి సాక్ష్యాలంటే, నేను కొంత ఇచ్చాను, లేకపోతే టీవీలో ఒక మెసేజ్కి స్పాన్సర్ చేశాను, నాకు 10 లక్షలు వచ్చినాయి, 12 లక్షలు వచ్చినాయి అంటున్నాడు. 1-2 రోజుల్లో, నెలల్లోనే. ఏ వ్యాపారం చేస్తే 12 లక్షలు వస్తాయి? ఆలోచన చేయండి. ఎంత పెట్టుబడిని వ్యాపారం చేస్తే అప్పుడప్పుడు పెట్టి కిక్ అవ్వాలి కదా, అది అంటే ఆ వ్యాపారం డెవలప్ అవ్వాలి కదా. ఏ వ్యాపారం చేసినా సడన్గా నీకు 2 నెలల్లోనే సుమారుగా 10 లక్షలు 6 లక్షల రూపాయల లాభం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనకి రాదు కదా. ఇలాంటి మాయ సాక్ష్యాలు విని ప్రతి ఒక్కరు కూడా నిజమే, అక్కడికి వెళ్ళి ఏదో ఇస్తే ఏదో చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది, అక్కడికి వెళ్ళి వస్తే చాలు, అందులో అడుగు పెడితే చాలు అని ప్రతి ఒక్కరము అనవసరంగా మోసపోయి దేవుడిని లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన ఊరకెత్తనాడా బాబు, నేను ఇస్తే నాకు ఆయన ఇచ్చాడు అన్న స్టేజ్కి మారిపోతుంది. అలాంటి ఆశీర్వాదాలు బైబిల్ ఎక్కడ లేవండి. దేవుడు తాను ప్రేమించిన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. రెండోది, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే 4 కండిషన్లు 3 కండిషన్లు కొన్ని కండిషన్లు పెడతాడు. దాని ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఊరికే ఏది కూడా మన క్రియలు మన ప్రవర్తన బాగోలేకపోయినా దేవుడు ఆశీర్వదించాడు. అయితే మనం చదువుకున్నటువంటి భాగం 4వ వచనంలో 4 విషయాలు మనకు కనపడుతున్నాయి. 5వ వచనంలో యెహోవా ఆశీర్వాదం నొందును అనేటువంటి పదం మనకు కనపడుతుంది. అయితే శుద్ధమైన హృదయం కావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ అంటున్నాడు కదా, శుద్ధమైన హృదయం కలిగిన వాడికే యెహోవా ఆశీర్వాదం నొందును. లాస్ట్ మాటనే మనం ధ్యానం చేస్తున్నాం. అదే గుర్తుపెట్టుకోండి మీరు, శుద్ధమైన హృదయము అనే దాని గురించి మనం చూస్తున్నాం. ఈ శుద్ధమైన హృదయం ఎవరికైతే ఉంటుందో వాడు యెహోవా ఆశీర్వాదం నొందును. తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్యం అంటే నిర్దోషి అని ఎంచబెడతాడనేటువంటి మాటను మనం చదువుకున్నాం. అయితే ఇది శుద్ధమైన హృదయం కావాలి కదా. ఏ హృదయము? శుద్ధమైన హృదయం కావాలంటే ఏం చేయాలి? తెల్లటి వస్త్రాలకి మురికైపోయింది. ఇంట్లో ఉన్న యజమానుడు ఏమై రేపు పెళ్ళికి వెళ్ళాలి, ఆ తెల్ల చొక్కా మురికైపోయింది, రేపు మళ్ళీ తెల్లగా మల్లె పువ్వులాగా ఉండాలంటాడు. ఏం చేయాలి మీరు? చెప్పాలా? ఏం చేస్తారు మీరు? రాత్రి నుంచి దాని మీద కుస్తీ పడతారు. ఉదయానికి మళ్ళీ తెల్లగా లేకపోతే ఏమంటాడు? అసలుకే కోపదారని చెప్పి రాత్రి నుంచే తెల్లగా ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేసి దాన్ని శుభ్రంగా తెల్లగా చేసి ఇస్త్రీ చేయించి ఆయనకి అప్పచెబుతారు.
అప్పుడు ఆయన కాస్త మెచ్చుకుంటాడు. నా భార్య చూసావా ఎలా అంత తెల్లగా ఉతికిందో, శుభ్రం చేసిందో అంటారు. అంటే మురికైనటువంటి దాన్ని మురికి పోగొట్టడము, శుభ్రము చేయటము, శుద్ధి చేయటం అనే దానికి మనకు సాదృశ్యంగా కనబడుతుంది. ఇక్కడ హృదయాలతో పోల్చాడు. దేనితో పోల్చాడు? అర్థమవుతున్నాయి నా మాటలు మీ అందరికీ? హృదయముతో పోల్చాడు. ఈ హృదయము శుద్ధి కలిగి ఉండాలి. శుద్ధమైన హృదయం కలిగిన వాళ్ళకే యెహోవా ఆశీర్వాదం వస్తుంది అన్నాడు. మనం ఆశీర్వదించు ప్రభు అంటే రాదది. ఇక్కడ శుద్ధమైన హృదయం, సేవకులు 100 మంది సేవకులు వచ్చి నీ నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదించంటే రాదది. మొదటిగా నీలో ఉండాల్సినటువంటిది 4 మాటలు. ఆఖరి మాట ఏమిటి? శుద్ధమైనటువంటి హృదయము. ఎలాగండి అంటే యెషయా గ్రంథం 1:16 చూడండి. యెషయా గ్రంథము 1:16లో మనకు చక్కగా ఆ విషయాలు రాస్తూ వచ్చాడు. చదవండి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అన్నాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో ఏమంటున్నాడంట? మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని ఏం చేయాలంట? వింటున్నారా లేదా? తొలగించాలి. అంటే మన దుష్క్రియలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ అభిప్రాయాలు, చెడ్డ పనులు, చెడ్డ స్వభావాలు ఎవరు చూస్తున్నారంట? దేవుడు కనబడుతున్నాయి. ఓ అబ్బో పులిపీఠం దగ్గర ఓ కేకలేస్తున్నావే, నీ సంగతి నాకు తెలియదా అంటాడు నాలో ఉంటే. అవునా లేదా? బంగారులా తలకాయలు ఊపుతున్నారు అక్కలారా, మీ మనసేందో నాకు తెలియదా అని ఆయన అంటాడు పైనుంచి. కనుకనే ఈ హృదయాన్ని దేవుడు చూస్తాడు. మన హృదయంలో ఎన్ని రాళ్ళు ఉన్నాయో, ఎంత చెత్త చెదారం ఉందో, పైకి నేను మారినట్లుగా ఉండి, పైకి పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండి, పైకి మంచి మంచి కళల దర్శనాలు చెబుతూ, మంచి మంచి పాటలు పాడుతూ నేను మారాను అనుకుంటూ లోపలేమీ మారకుండా, ఎక్కడంట నేను మారాను అనుకుంటూ లోపల ఏమీ మారకుండా ఉండేవాళ్ళు చాలా డేంజర్. అలాంటి వారందరిని కూడా ఎవరు చూస్తారంట? యెహోవా దేవుడు చూస్తాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడుకున్న వాటిని తొలగింపుడి. నేను చూస్తున్నాను. మిమ్మల్ని చూడగానే, మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ వైపు చూడగానే మీలో నాకు కనపడుతున్నటువంటిది దుష్క్రియలు. ఆ దుష్క్రియల వల్ల మిమ్మల్ని ఆశీర్వదిద్దాం అనుకుంటే, మేము లోపల ఉన్నాం, ఏంది నువ్వు ఆశీర్వదించేది, ఆగో అంటున్నాము నన్ను. కనుక మీరేం చేస్తారంటే, మీలో కూడా దుష్క్రియలు నాకు కనబడకుండా చేసేసుకోండి, వాటిని తీసేసుకోండి, శుభ్రం చేయండి, పవిత్రంగా ఉండండి, శుద్ధి కలిగి ఉండండి. అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానికి ఎవరు ఆటంకము చెప్పరు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారంటే, దుష్క్రియలు ఆటంకం చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి అంట? ఉన్నాయా లేదా మనలో? చెప్పండి. నాలో ఉన్నాయా? నేను ఒప్పుకోవటం. మీరు చెప్పండి, ఉన్నాయా లేదా మీలో? ఏమండి? ఉన్నాయి. మానవుడు ప్రతి వారిలో ఉంటాయండి. ఫస్ట్ గారు మీలో ఉంటే మాలో లేకపోవటం ఏంటి అని బహుశా అనుకోని మళ్ళీ ఇంకో రకంగా ఆలోచన చేస్తారమ్మ. పాపం ఒక పాస్టర్ గారు చాలా దూరం నుంచి, 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడంట. పాపం బైక్ మీద ప్రయాణం చేసి వచ్చేటప్పటికి ఒళ్ళంతా గుల్లైపోయి నడులు నొప్పి వస్తుందంట. ఆయన అన్నాడంట, అయ్యా చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను, మళ్ళీ 1 గంట సేపు కూర్చొని నిలబడాలి, నాకు కాస్త నడులు నొప్పుకున్నాయి, నేను కూర్చొని వాక్యం చెప్తాను, మీరు చక్కగా వినండి అన్నారంట. అందులో ఒక వాక్చాతుర్యం కలిగిన వాళ్ళ చక్కగా మాట్లాడే వ్యక్తులు అన్నారంట, బాబు పాస్టర్ గారు మీకు ప్రైజ్ లేటండి, మీరు కూర్చొని చెప్పండి, మేము పండుకొని వింటామన్నారంట. ఏమన్నాడు? మీరు కూర్చొని చెప్పండి సార్, కానీ మేము మటుకి చక్కగా పండుకొని వింటామన్నారు. కనుక దుష్క్రియలు మీలో ఉన్నాయంటే, మీలో ఉండటం పెద్ద లెక్క, మాలోని పెద్ద లెక్కే ఉంది బహుశా మీరు అనుకుంటారేమో. మీకు అర్థం కావడం కోసం నేను అలా చెప్పుకుంటున్నాను. కనుక గమనించి ప్రతి దానికి కౌంటర్గా మనం ఆలోచన చేయకూడదు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని కడుక్కోండి. ఆ కడుక్కోవటం ఎలా అండి? ఏం చేయాలంటే, నీవు నీ జీవితంలో ఉన్న అపవిత్రత అంతా కూడా, దోషములు మనకు తెలుసు, ఎవరిని కొట్టామో తిట్టామో ఏమన్నా అన్నీ తెలుసు, దేవునికి వ్యతిరేకకరమైన ప్రతిదీ కూడా కూర్చొని ప్రభు దగ్గర మనలో ఉన్న చెడ్డ క్రియలన్నిటిని కూడా మనము ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలి. కొంతమంది ఒప్పుకుంటారు, ఏమాత్రము విడిచిపెట్టరు, గంటలు గంటలు ప్రార్థన చేస్తారు, అది చేశాను ఇది చేశాను అంటాం, కానీ కొంచెం కూడా విడిచిపెట్టుకోం దాన్ని.
ఒప్పుకోవటం కంటే విడిచిపెట్టుకోవటం చాలా ధన్యత. అప్పుడే వెళ్ళిపోతాయి ఆ దుష్క్రియలన్నీ కూడా. అందుకనే దేవుడు ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. అప్పుడు ఏం చేస్తాడు? యెహోవా వలన ఆశీర్వాదము నొందుతావు. నీది శుద్ధి చేయబడిన హృదయం కనుకనే, శుద్ధ హృదయం కనుకనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. కనుకనే దేవుని వలన ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుడు నా కుటుంబాన్ని దీవించాలి, నాకు కలిగిన సమస్తాన్ని దేవుడు దీవించాలనుకుంటే మొదటగా నువ్వు శుద్ధి చేయబడాలి నీ హృదయము. అది ఎలాగంటే అచ్చంగా ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మీరు కడుక్కొని శుభ్రం చేయండి. దుష్క్రియలు అనేటువంటి హృదయంలో ఉంటాయి. ఆ చెడ్డ క్రియలన్నీ కూడా మనము తీసేసుకోవాలనేటువంటి రీతిగా ఉంది. తీసేసుకుంటే నాకేంటి ప్రయోజనం? తీసేసుకుంటా పాస్టర్ గారు. మొదటగానము ఆశీర్వదిస్తానంటే ఈ 4 ఉన్నాయి, 4 తీసేసుకుంటే 4 తీసేసుకుంటే ఆశీర్వదిస్తానని చెప్పారు. అందులో ఒకటి శుద్ధ హృదయం కలిగి ఉండాలని చెప్పారు. ఆ హృదయంలోనికి వచ్చేటప్పటికి ఎలాగంటే, ఇలా కడుక్కొని శుద్ధి చేసుకోండి బాబు, లోపల దుష్క్రియలు ఉన్నాయి, అవి వెళ్ళిపోతే నేను దీవిస్తానని చెప్పన్నాడు. సరే, రోజును కడుక్కుంటాం, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, మాకేంటి ప్రతిఫలం? మాకేం కనపడుతుంది? వీటి ఆశీర్వాదమేనా? ఇంకేమన్నా వస్తుందా అంటే చదువుకుందాం. మత్తయి సువార్త 5:8. మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవునికి స్తోత్రం. నీకు ఎక్కడా లేని ధన్యత, ఎప్పుడు చూడనటువంటి ధన్యత, ఎప్పుడు విననటువంటి ధన్యత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ హృదయంలో దుష్క్రియలన్నిటినీ నువ్వు బయటికి పంపించావు అనుకో, ఒక్కటే దేవుడిని ఆశీర్వదిస్తాడు, నువ్వు మంచి వ్యక్తిగా మారుతావు. మూడో విషయం ఏంటో తెలుసా? దేవుడిని నువ్వు చూస్తావు. ఎవరిని చూస్తావంట? దేవుడిని కనపడతాడు. నీ ఆత్మీయ నేత్రాలతోటి దేవుని చూడగలవు. ఒకానొక సమయంలో భూమి ఆకాశాలు గతించిన తర్వాత ఆయన వస్తాడు మన కోసం. ఎవరు వస్తారు? ఆయన వస్తాడు. వచ్చినప్పుడు మృతులైన వారు మొదటగా లెగుస్తారు. అప్పుడు వాటికి మనం బ్రతికుంటే సజీవులు కానీ ఆయనతో పాటు, వారితో పాటు కలిసి ఆయన ఎదుర్కొనుటకు వెళ్తాం దేవుని యొద్దకి. అర్థమవుతుంది. కనుక్కునే నీవు దేవుని చూస్తావు. ఎప్పుడు అనంటే హృదయ శుద్ధి కలిగినప్పుడు నీవు ధన్యుడివి. నీకేమేలు కొదవై ఉండదు, సమృద్ధి అని దీవెన ఆశీర్వాదాలు నీకు వస్తాయి. అయితే వారు ఎవరైతే హృదయశుద్ధం కలిగి ఉంటారో, పవిత్ర కలిగి ఉంటారో, మనసులో ఎలాంటి చండాలమైనటువంటి అలవాట్లు లేకుండా, పద్ధతులు లేకుండా తొలగించుకొని ఉంటారో, వాళ్ళందరూ కూడా ఎలాగుంటారంటే దేవుడు తనను చూసేటువంటి నేత్రాలను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎంత ధన్యత చూసారా? అందుకని దేవుడు ఈ హృదయం గురించి చెప్పాడు. ఘోరమైన వ్యాధి కలిగిందంటే ఎలాంటిదంటే హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. నిజమే. మన మధ్య వార్తల్లో విన్నప్పుడు చిన్న పాపని 50 సంవత్సరాలు బహుశా చేయరాని కార్యక్రమం చేశాడంటే హృదయం ఏమిటంటే అది హృదయం చెడ్డదండి. అది దానికి ఏది ప్రేరేపణిస్తే, ఏది ఆలోచన వస్తే టక్కుమని బుర్రలోకి వెళ్ళిపోద్ది. ఆటోమేటిక్గా ఈ మన జేసీపీలు కనుక వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి చేయాల్సింది చేసేయటం. అది మంచా చెడా తర్వాత జరిగే పరిస్థితులు ఏమిటి ఏముండవు. అందుకనే లోపల భయంకరమైన పాపము చేత, అపవిత్ర చేత, కామకత్వం చేత నిండిపోయింది అది. దాన్ని ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచుకుంటామో, పవిత్రపరచుకుంటామో, మన కళ్ళు తేటగా ఉంటాయి. ఏమవుతాయి అంట? మనం ఎవరిని చూసినా ప్రేమగా, ఎంతో మంచిగా, మన ఇంటిలో ఉన్న వారికంటే ప్రేమగా దేవుని బిడ్డలుగా మనం చూడగలం. ఇది గనక మలినమైపోతే నీ కళ్ళు పచ్చ కావర్లేనిలా కనబడతాయి. అది ఆడవారికైనా మగవారికైనా సరే. ముందు ఇక్కడ కరెక్ట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇంతే కాదు, ఇంకొక మాట కూడా చెప్పాడు. అదే సామెతల గ్రంథం, అదే సామెతలు చూడండి 22:11 అనుకుంటా. అదే సామెతల గ్రంథంలో మనకి మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. సామెతలు 22:11 చూడండి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటల పలుకువానికి రాజు స్నేహితుడు. ఏమవుతారంట? ఒకటేమో మత్తయి సువార్తలో చదువుకుంటేనేమో మనం హృదయాన్ని కడుక్కుంటే, శుద్ధి చేసుకుంటే, దాన్ని ప్రేమిస్తే ఎవరవుతారంట? దేవుణ్ణి మనము చూడగలము. వారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారని చెప్పాడు.
సామెతల్లో ఏమని రాస్తూ వచ్చాడు 22:11 హృదయ శుద్ధిని ప్రేమించుచు. దేన్ని ప్రేమించటం అంట? ఏమండి, హృదయ శుద్ధిని. మనం ఒక మొబైల్ని ప్రేమిస్తున్నాం ఈ రోజుల్లో. ఎవరైనా మొబైల్ లేకుండా ఉండే వాళ్ళు ఉన్నారా? ఏమండి, లేరు. ఒక సర్వే బయటకు వచ్చింది, ప్రతి 20 సెకండ్లకి మొబైల్స్ని తీసి అలా చూస్తారంట, అంతే. మన దగ్గర మొబైల్ ఉన్నా కూడా 10 నిమిషాలకు తీసి చూడాల్సిందే. కనుకనే మొబైల్ని ఎంత ప్రేమిస్తామంటే అది లేకుండా ఉండలేం. కడుపును పుట్టిన బిడ్డలన్నా పక్కన ఉంచుతాం, చావు బతుకులో ఉన్నోళ్ళని సరే పక్కన ఉంచుతాము, కానీ పక్కలో బైబిల్ కంటే కూడా సెల్ ఫోన్ లేకపోతే నిద్ర పట్టదు. అర్థమవుతుందా? వీళ్ళంతా కూడా సెల్ ఫోన్కి, మొబైల్స్కి ప్రియులు అనమాట వీళ్ళు. అది ప్రియులు, వీళ్ళు ప్రియురాళ్ళు అనమాట వీళ్ళు. కనుకనే మొబైల్స్ ఉండాల్సిందే. ప్రతిదీ మొబైల్ మీద ఆధారపడతాం. ఎందుకని? లోకములో ఉన్నటువంటి దాని ద్వారాగా భయంకరమైనటువంటి అపవిత్రత కూడా వస్తుంది. కనుక ఏ విధంగా మొబైల్ని చూస్తూ దగ్గరగా ఉంటున్నామో అది మన జీవితాన్ని పాడు చేస్తుంది. అదే దేవుణ్ణి ప్రేమించు, హృదయ శుద్ధిని ప్రేమించు, హృదయాన్ని కడుక్కునే విషయంలో, నిన్ను నువ్వు సరి చేసుకునే విషయంలో, హృదయంలో దుష్కార్యాలను త్రోసివేసేటువంటి విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ప్రేమించు. హృదయ శుద్ధిని కడుక్కునేటువంటి విషయాలు ప్రేమించు. నువ్వు హృదయాన్ని శుభ్రం చేసుకునే విషయాన్ని ప్రేమించు. దీనికి ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి దాన్ని ప్రేమిస్తుంటావో, అంటాడు కదా, హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకువానికి. ఏం మాటలు అంటవి? చాలామందికి బాధ వేస్తున్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనం చాలామంది పై కూర్చొని వాళ్ళని ఓదార్చి కొంత చెప్తారు. చెప్పినప్పుడు కాస్త కళ్ళనీళ్ళు తుడుచుకొని, సరేనక్క ఇక నుంచి ఎలాగా చేస్తాం అని చెప్తారు. ఓదార్పు కలిగిన 4 మాటలు చెప్తారు. కొంతమంది పోయి చెబితే ఇంకాస్త ఎక్కువ ఏడుస్తారు. ఎందుకని? వీళ్ళు చెప్పే మాటలు అలాగుంటాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, హృదయ శుద్ధిని ప్రేమించు, హృదయాన్ని కడుక్కోనే విషయాన్ని ప్రేమించు, దయగల మాటలు పలికేటువంటి నోరు కలిగి ఉండు. అప్పుడు ఎవరవుతారయ్యా నీకు స్నేహితుడు అంటే, రాజు నీకు స్నేహితుడగును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీకు స్నేహితుడు అవుతాడు. స్నేహితుడైతే ఎప్పుడు నీతోటే ఉంటారు కదా, నువ్వు పిలిస్తే బలుగుతారు కదా. ఏమంటే స్నేహితుల్ని మనం కలవకుండా మాట్లాడకుండా ఉండగలమా? అక్క రోజు ఇద్దరు కలిసి పనికి వెళ్తున్నారు, ఆ అక్క ఎందుకని రాలేదు ఇవాళ పనికి అని 2 రోజులు పనికి రాకపోతే ఇంటికాడికి వెళ్ళి పలకరించి వస్తారు. ఏంటక్క 2 రోజులు ఇప్పుడు పనికి రావట్లేదు, ఆరోగ్యం బాగలేదా? పలకరిస్తే. ఎందుకని? వాళ్ళని ప్రేమించాం, స్నేహం చేస్తున్నాం కనుక అలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. కనుకనే నీవు నేను కూడా హృదయ శుద్ధిని ప్రేమించాలంటే, హృదయాన్ని కడుక్కునేటువంటిది, శుద్ధి చేసుకునే విషయాన్ని నువ్వు ప్రేమిస్తే నీ నోటి గుండా ఏమొస్తాయో తెలుసా? దయగల మాటలు వస్తాయి. నీ నోటి గుండా దయగల మాటలు ఎప్పుడైతే వస్తాయో యేసుక్రీస్తు ప్రభువారు నీకు స్నేహితుడిగా వస్తాడు. నీ ప్రతి కష్ట సుఖాలు తెలుసుకుంటాడు, నీకున్న ఇబ్బందులు తెలుసుకుంటాడు, నీకు అపాయాలు వచ్చినప్పుడు వాటిని తొలగిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. అంతేకాని హృదయ శుద్ధిని ప్రేమించకుండా, దయగల మాటలు పలికేటువంటి విషయాలు నోరు తెరవకుండా, ఏమండి నువ్వు హృదయ శుద్ధిని కలిగి జీవించుకున్న మత్తయి సువార్తలో మనం జీవించిన విధముగా ఉండకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తుంటే మనకు ఆశీర్వాదాలు రావాలంటే మనం శుద్ధ హృదయం కలిగిన వానికి, హృదయం శుభ్రంగా కడుక్కున్నటువంటి వారికి, హృదయంలో ఉన్న ప్రతిదీ తీసివేసుకున్న వారికి గడిచిన దినాలు చెప్పుకున్న 13 ఉంటాయి అంట. హృదయంలో ఏముంటాయి అంట? మార్కు సువార్తలో అనుకుంటే చదువుకుంది 13 ఉంటాయి హృదయంలో. అవే భ్రష్ట మనసు, అవే అలాగ చూస్తున్నప్పుడు లోపల ఉన్నటువంటి దుష్టత్వంతో కూడుకున్నటువంటి మాలిన్యం కూడా అవే. ఇవన్నీ కూడా మనం తీసివేసుకున్నప్పుడే దేవుడు గొప్పగా మన కుటుంబాలని ఆశీర్వదిస్తుంటాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అంతేకాదు కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయంలో కూడా ఒక మాట రాస్తూ వచ్చాడు. చూడండి, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి విషయాలు. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. అందుకనే భక్తుడు అంటున్నాడు ఇక్కడ, ఏమని అడుగుతున్నాడో తెలుసా దేవుణ్ణి? దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము. ఈ రోజుల్లో అది మనం అడగం. ప్రార్థన కూర్చోగానే కొంతసేపు స్తుతించవచ్చు, కొంతసేపు గణపరచవచ్చు, కానీ తర్వాత జరిగే విషయం ఏంటంటే మన ప్రతి అవసరతలు అడుగుతాం. ఏం చేస్తామంట? అదే చేస్తాం, ఇంకో వేడు చేస్తామా? అవసరతలే అడుగుతాం. పొలాల గురించి, పిల్లల గురించి, భార్య గురించి, మన ఎదుగుదల గురించి, ఆశీర్వాదం గురించి, ఇలాగ మనకు కావలసిన ప్రతిదీ అడుగుతూ ఉంటాం.
కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే శుద్ధ హృదయము కలగజేయము అంటున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నా హృదయంలో ఉన్న దాన్ని నేను తీసేసుకోలేను. ఏం చేయలేనంట? ఎట్టన్నారా లేదా? నా హృదయంలో ఉన్నదాన్ని నేను తీసేసుకోలేను. తీసేసుకోవటానికి నీవే నాకు సహాయం చేయి అని అడుగుతున్నాడు. దేవా నా హృదయం, నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగుల స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. కదలక స్థిరంగా ఉండేటి మనసు నాకు కావాలి. నా మనసు అంతా కదిలిపోతుంది, రెండు స్వభావాలు కలిగి ఉంది. చెంచల మనసు ఉంది నాలో, దిమనసుకునే మనసు ఉంది నాలో, తొలగిపోయే మనసు ఉంది, నిలబడటం లేదు, నిలకడగా ఉండటం లేదు, నీటి మీద బుడకలాగా వెళ్ళిపోతుంది. కనుకనే నాకు స్థిరమైనటువంటి మనసు కావాలి. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను కానీ, నీ సన్నిధిలో మోకరిస్తున్నాను కానీ నా మనసు ఎక్కడో ఉంది. ఎక్కడుందంట? ఒక అక్క ప్రార్థనకి వెళ్ళిందంట. చాలాసార్లు విన్న ఈ విషయాన్ని కూడా. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అడావుడిగా టైం అయిపోయింది. అప్పటికే ఉదాహరణ మనకు 10:30 అయితే ఆమెకి ఎన్నింటికో కానీ టైం అయిపోయిందంట. అడావుడిగా బయలుదేరి వెళ్ళిపోతూ మెడలో ఉన్న నకిలీ చూసి, వామ్మో ఇంతలో నకిలీస్ పెట్టుకొని పోతే పాస్టర్ గారు ప్రసంగం అంతా నా మీదే చేస్తాడు ఆభరణాల గురించి అని చెప్పి ఏం చేసిందంటే ఇది ఎక్కడ పెట్టాలని చెప్పి ఇంట్లో 2 నిమిషాలు 5 నిమిషాలు తిరిగింది. ఇంట్లో ఎక్కడ పెట్టాలా అని తిరిగిందంట. ఎక్కడ పెట్టాలని చెప్పేసి అనేటప్పటికి ఎమ్మటే బీపురం గుర్తొచ్చింది. ఎమ్మటే బీపురంలో కొంచెం లోతుగా రైస్ తీసేసి అందులో పెట్టేసేసి ఏం చేసేసిందంట, కప్పేసేసి వెళ్ళిపోయింది. మెసేజ్ స్టార్ట్ చేశాడు పాస్టర్ గారు వాక్యం చదవటం. ఒక 2 వచనాలు చెప్పిన తర్వాత రెఫరెన్స్ చూపించిన తర్వాత మళ్ళీ గుబుక్కున అందనమాట. గుబుక్కుని రాయబడ్డాడు, ఉలిక్కిపడింది. ఈ ఉలిక్కిపడినప్పుడు ఒక ఆలోచన స్టార్ట్ అయింది. ఏమిటి ఆలోచన అంటే, ఈ లోపల అడుక్కునే వాళ్ళు ఎవరిని ఇంటికి వచ్చారనుకో, మా ఆయనో మా అత్తో గబానా వెళ్ళిపోయి అందులో నుంచి ఎలాగ ముంచేసి తీసుకెళ్ళి పోసారనుకో, అందులో నక్లీస్ వెళ్ళిపోతే, లేకపోతే వీళ్ళే నక్లీస్ చూసి తీసేసుకుంటే పరిస్థితి ఏంటి? అమ్మో అని చెప్పేసేసి అందరూ ఏదో ఒక విధిగా మంచి వాక్యం వింటూ మంచి ఉద్యోగంగా ఆ వాక్యం నిలమై ఉన్నప్పుడు టక్మని లేచి ఎవరికట్ట బయటికి వెళ్ళినట్టు ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి ఆ బీపురంలో ఉన్నటువంటి నక్లీస్ని ఆ చైన్ గోల్డ్ తీసేసి మళ్ళీ ఎక్కడ పెట్టాలని ఆలోచన చేసేసి మళ్ళీ గుర్తొచ్చిన తవుడు డబ్బా గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? తవుడు డబ్బా గుర్తొచ్చింది. దీంటైతే ఏ దానం చేయరు, ఏమీ ఉండదని చెప్పేసి అందులో పెట్టేసేసింది. వెళ్ళిపోయింది. అప్పటికి సగం పైన మెసేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాక్యం వినేటప్పుడు ఏదో గుబుక్కును మళ్ళీ రాయబడ్డట్టు గుర్తొచ్చింది. అట్ట అనుకొని సరేలే కానీ లోపు గేదెలకు తవుడేద్దామని చెప్పేసి అందులోకి వెళ్ళి తవుడేద్దాం మూత తీసి తవుడు కోసం అలా ముంచారనుకో, అందులో ఉన్న నక్లీస్ బయటకు వస్తే ఇంకేముంది పరిస్థితి అవుతుందా? మరి బాబా ఇదైతే అన్యాయం జరిగిపోయిందని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి ఏమి చేయాలి అర్థం కాక, ఇంకెక్కడ పెడితే అనవసరం బాబు, అది నాకాడే పెట్టుకుంటూ పోయిద్దని చెప్పేసి చీరనా పెట్టి లోపల దాచిపెట్టేసేసుకొని చర్చి కాడికి వచ్చింది. లోపలికి మందిరంలోకి ఇలా అడుగు పెట్టగానే ఆమేన్ ఏమన్నాడు పాస్టర్ గారు? అయిపోయింది. ఏం వాక్యం విన్నది ఏమన్నా విన్నదా? అందుకనే స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ మనసు ఇక్కడే ఉండాలి. దేవుడు తన దాసుని ద్వారాగా వాక్యాన్ని వెదజల్లుతున్నప్పుడు ఆ వాక్యం మీద మనసు ఉండాలి. మనిషి ఒక చోట మనసు ఒక చోట ఉంటే కుదరదు. అందుకని ఆ విషయం తెలిసిన భక్తుడు ఏమంటున్నాడంటే, అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా నాకు పుట్టించాడు. నూతనంగా గతంలో ఉన్నది నాకు వద్దు. గతంలో చెంచిన మనసు, చెప్పుకునే రీతిగానే నాకు ఉంది మనసు. ప్రార్థన చేస్తున్న ఇంటికాడ ఎట్టున్నారు, పిల్లలు ఎట్టున్నారు, పొలంలో కూలోళ్ళు ఎట్టున్నారు, లేదా ఉద్యోగంలో అక్కడేం జరుగుతుందో, 2 రోజులు సెలవు అడిగాను, ఉంచుతారో తీస్తారో, జీతం కట్ చేస్తారు. చదువుకునే విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, పనివారికి, వ్యాపారస్తులు, ప్రతి వారికి కూడా స్థిరమైనటువంటి మనసు లేకపోతే నువ్వు సన్నిధిలో కూర్చున్నా వ్యర్థమే. అందుకనే భక్తుడు ఏమంట, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. మనం చేయాల్సిన ప్రార్థన అది. స్థిరమైన మనసు లేకుండా దేవునికి అనుకూలమైన జీవితాన్ని దేవుడికి ఇవ్వకుండా నీ జీవితాన్ని నువ్వెంతసేపు దేవుణ్ణి స్తుతించిన పాటలు పాడుకుంటే ప్రయోజనం ఏముంది? నీ మనసు దేవునికి కావాలి, నీ హృదయం దేవునికి కావాలి. అందులో దేవుడు తన వాక్యాన్ని పెడతాడు మనసులో, నీ హృదయంలో. నువ్వు ఫలిస్తావు.
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదే మనకు కావలసినటువంటి విషయం. ఇవన్నీ విడిచిపెట్టేసేసి మనంతకట మనం ఏదో అనుకుంటూ ఉంటాం. అయితే వాస్తవానికి మనం ఈ సందేశం అంతట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీకు దీవెన కావాలా, ఆశీర్వాదాలు కావాలంటే ఏమి కలిగి ఉండాలంట? ఏం చదువుకున్నాం మొదట్లో? ఆశీర్వాదం కావాలంటే శుద్ధమైన హృదయము, కడగబడిన హృదయము ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆశీర్వాదం పొందుకుంటారు అని చెప్తున్నాడు. కనుక మన హృదయాలు కడగబడాలి, శుద్ధి చేయబడాలి, పవిత్రత కలిగి ఉండాలి. అయితే చాలామంది ఎలాగుంటారంటే, ఇలాంటివన్నీ మాకు ఇష్టం లేదు. ఎలా లేదంట? ఇలాంటివన్నీ మాకు ఇష్టం లేదు, మా రూటే వేరంటారు. ఎవరు అనుకుంటున్నారు ఆ మాట అనేది? లోకాసు వార్త 11:39 చూడండి. లోకాసు వార్త 11:39 ఈ మాట చదివి నేను ముగిస్తాను. లోకాసు వార్త 11:39. అందుకు ప్రభు ఇట్లా, నేను పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతో నిండి ఉన్నది. చాలండి. ఎలా ఉందంట? ప్రభు చెప్తున్నాడు, పరిసయ్యులైనటువంటి వీరితో ఏమంటున్నాడంటే, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. వీళ్ళు ఒక గొప్ప టీం అన్నమాట. వీళ్ళు పైకి మంచి శుద్ధమైన వస్త్రాలు, చూడగానే కళ్ళు అమ్మో చూడలేనంత స్థితిగా ఉంటుంది. అలాంటి గొప్ప గొప్ప వస్త్రాలు ఉంటాయి. కానీ హృదయం అంట కడగబడదు. అందుకని ఇక్కడ వెలుపడి శుద్ధి ఉంది. ఏ శుద్ధి ఉందంట? అమ్మో ఎంత గొప్ప భక్తులో, ఎంత ప్రార్థనా పరులో అన్న స్థాయిలో ఉంటారు. కానీ వాళ్ళ హృదయం ఎలాగుంటుందంటే లోపల భయంకరమైనటువంటి కుళ్ళు చేత నిండిపోయి ఉంటుంది. కనుకనే వీరిలాగా మనం ఉండకూడదు. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, అందుకు ప్రభు ఇట్లా, నేను పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేదురు కానీ మీ అంతరంగము భయంకరము. మనం పరిసయ్యులు ప్రార్థన చేయకూడదు, పరిసయ్యుడు భక్తి మనం చేయకూడదు. అందుకనే ఒక సుంకరి పరిసయ్యుడు ఒక ఆయన వెళ్ళారు, మందిరంలోనికి వెళ్ళారు. ఈయన ముందుగా వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? హెచ్చించుకుంటూ వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, రాబడిలో తీస్తున్నాను, అర్థమై ఉంటుంది మీకు అని కొన్ని స్తుతులు చెల్లిస్తూ ఈ సుంకరు వల్ల ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి చేశాడు. మంచి గట్టి ప్రార్థన చేశాడు. తర్వాత 2వ స్టెప్ సుంకరు దగ్గరకు వచ్చింది. ఏనేమని ప్రార్థన చేశాడు? ఆకాశం వైపు కళ్ళెత్తుటికైన ధైర్యం చాలక గుండెల బాదుకొనొచ్చు, దేవా పాపి నన్ను క్షమించు అని ప్రార్థన చేశాడు. ఇద్దరు ప్రార్థనలో ఎవరు ప్రార్థన చేయలేదు దేవుని దగ్గరికి? ఏమండి? విరిగి నలిగినటువంటి వారు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ ప్రార్థనని నిర్లక్ష్యం లేక అలక్ష్యము చేయడు, చక్కగా వింటాడంట. కనుక నా సుంకర ప్రార్థన దేవుడు ఆలకించి ఆ పరిసయ్యుని కంటే అతను నీతిమంతుడిగా తీర్చినట్టుగా అతని ఇంటికి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. కనుక నీ పరిసయ్యులు ఏం చేస్తారంటే వెలుపడి శుద్ధి, భక్తి కలిగిన వారి వల్లే కనబడతారు, పవిత్రమైనటువంటి వారి వల్లే కనబడతారు. కానీ లోపలంతా భయంకరంగా ఉంటుంది. కనుకనే మనం ఇలాంటి భక్తి చేయకూడదు. పైన శుద్ధి కంటే ముందు లోపల చేయాలి. ఎక్కడ చేయాలంట? పాత్ర లోపల చేయాలి. ఈ శరీర శుద్ధి కాదు, కానీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి కల్ముషాన్ని, కుళ్ళును బయటికి తీసేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నా బిడ్డలు ఎంత పవిత్రత కలిగి హృదయ శుద్ధి కలిగి ఉంటున్నారు, నేను ఇలా దీవించాలి, ఆశీర్వదించాలని ప్రభు ఎంతో ఆరాటపడతాడు. కనుకని దేవుని బిడ్డలైనటువంటి వారము, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి వారము ఒక్కసారి ఆలోచించండి. దేవుడి చేత ఆశీర్వాదం మనం పొందాల్సిందే, దేవుని చేత దీవెనలు మనం పొందాల్సింది. ఆదివారం ఏమన్నా వాక్యం ఏమన్నా గుర్తుందా? గుర్తున్న వాళ్ళు ఒక్కరు చేతులు ఎత్తండి. రేపు నా డబ్బులతోటే నోట్స్ పెన్ను కొనుక్కొచ్చేస్తాను, రాసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. పాపం మీకు ఆ డబ్బులు కూడా లేవుగా, పాపం 2 రూపాయల పెన్ను కూడా లేకపోయే, 10 రూపాయల పుస్తకాన్ని కూడా లేకపోయి ఇబ్బంది పడతారు. రేపు కొనిస్తాను. ఏమండి? దీవెనయు శాపమును మీ ఎదుట పెట్టుచున్నాను అన్నాడు. దేవుని గురించి కొంతమటికి, శాపం గురించి కొంతమటికి విన్నాం. మనం 2 విషయాల గురించి మనం విన్నాం. ఏం చేస్తున్నారు మరి?
నీ కుటుంబంలో దీవెనలు రాకపోవడం కారణం ఏంటో, దీవెనలు విషయం ఏమిటో వాటిని బట్టి ప్రార్థన చేసుకోవచ్చుగా. ఒకవేళ శాపం ఏలుబడి చేస్తుంటే ఆ శాపగ్రస్తమైన మన ఇంట్లో ఏమున్నాయో వాటిని తీసివేసుకోవటానికి ఆ వచనాలను బట్టి మనం ధ్యానం చేయొచ్చుగా. ఏమండి, 18 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి అన్నీ కూడా తీసి నేను మళ్ళీ నూతనంగా రాసుకోవటాను వాగ్దానాలను. డైరీ పాతది అయిపోతుంది, దాంట్లో తీసి ఎందుకు అవసరం. వజ్రాలాంటివంటి దేవుడిచ్చినటువంటి మాటలు, ప్రభువు నాతో మాట్లాడినవి, నాకు ఇచ్చిన దర్శనాలు, వాక్యాలన్నీ కూడా, దర్శనాలు కూడా కాదు, అన్ని వాక్యాలే. ఆ వాక్యాలను డైరీ రాసి వాటిని మళ్ళీ ధ్యానం చేయటానికి మళ్ళీ అందులో నుంచి ప్రత్యేకంగా తీసి మళ్ళీ వేరే దాంట్లో ఎక్కించుకుంటాను, ప్రేయర్లు వాటిని పెట్టుకోవడం కోసం. అది లేకపోతే మన జీవితం లేదు, అవి లేకపోతే మన బ్రతుకు లేదు, అది లేకపోతే మనకు దీవెన ఆశీర్వాదాలు లేవు. కనుకనే వాక్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుకనే హృదయం కడగబడాలి, శుద్ధి చేయబడాలి, పవిత్రపరచబడాలి. హృదయంలో ఏ దోషం ఉండకూడదు, కల్ముషం ఉండకూడదు, దుష్కార్యాలు ఉండకూడదు. ఇవి ఎప్పుడైతే వెళ్ళిపోతాయో ఎవరు చెప్పకుండా నీ ఇంటి మీదకి దీవెన ఖచ్చితంగా వస్తుంది. అందుకని మొదట్లో మనం చదువుకున్నప్పుడు కీర్తనలు 24:5 4 అంటాడు కదా, వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యం నొందును. ఎలాగొస్తుంది ఆశీర్వాదం అంటే, వ్యర్థమైన దాని మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతిలో శుద్ధమైన హృదయం కలిగి ఉండు వాడికే వస్తాయి. కనుక మనం ధ్యానించిన విషయం ఏంటంటే, శుద్ధమైన హృదయం కలిగిన వానికి ఆశీర్వాదం వస్తుంది.